మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఈ రోజు ముఖ్యాంశాలు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతలు. టీపీసీసీ డాక్టర్స్ విభాగం సలహాదారుడిగా నియామకం. కార్యకర్తల్లో హర్షం. కల్వకుర్తిలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ ఉత్సాహంగా నిర్వహణ. 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం. క్రీడలతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని డాక్టర్ సొల్లపోగుల స్వాములు వెల్లడి. బాధిత దళిత యువతి కుటుంబానికి అండగా బీఎస్పీ పార్టీ. నిందితుడు రిమాండ్ వివరాలను మీడియా ద్వారా వెల్లడించాలని డిమాండ్. లేని పక్షంలో జిల్లా ఏఎస్పీని కలుస్తామని హెచ్చరిక. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన హిందూ సమ్మేళన సభకు స్వామీజీ రాధామోహన్ దాస్ హాజరు. హిందూ ధర్మ పరిరక్షణపై చర్చలు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి ఆకస్మిక రైస్ మిల్లుల తనిఖీ. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మిల్లుల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు. కల్వకుర్తిలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు. క్రీడలతో ఆరోగ్యం, ఆరోగ్యంతో విజయానికి మార్గమంటూ కల్వకుర్తిలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించారు. వచ్చే నెల 11, 12వ తేదీలో ఉస్మానియా యూనివర్సిటీ సింథటిక్ మైదానంలో జరగనున్న 12వ తెలంగాణ స్టేట్ మెన్ అండ్ ఉమెన్ మరియు జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 కోసం ఈ సెలక్షన్స్ నిర్వహించారు. కల్వకుర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన ఈ ఎంపికలో సుమారు నలుమూలల నుండి 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొల్లపోగుల స్వాములు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అథ్లెటిక్స్ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువత చిన్ననాటి నుండి క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, పీడీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాధిత యువతి కుటుంబానికి అండగా బీఎస్పీ పార్టీ. కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన బాధిత దళిత యువతి కుటుంబానికి బహుజన సమాజ్ పార్టీ అండగా నిలిచింది. బీఎస్పీ నేతల బాధిత కుటుంబానికి పరామర్శించి నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ పార్లమెంట్ జోన్ ఇన్ఛార్జ్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రేమ పేరుతో యువతిని సంవత్సరాలుగా శారీరకంగా, మానసికంగా వేధించిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. యువతి మిస్సింగ్ కేసు ఇచ్చినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కల్వకుర్తి డీఎస్పీ రిమాండ్ చేశామని చెప్పిన నేపథ్యంలో ఆ విషయాల్ని అధికారికంగా మీడియా ద్వారా వెల్లడించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత యువతికి పూర్తి న్యాయం జరిగే వరకు బీఎస్పీ పార్టీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. హిందూ సమ్మేళన సభలకు ఘన స్పందన. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన హిందూ సమ్మేళనం సభలకు అభయ హిందూ సేన వ్యవస్థాపకులు, భగవద్గీత ప్రచారకులు శ్రీ రాధామోహన్ దాస్ స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ నేతలు, హిందూ సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. సభలో హిందూ ధర్మం పరిరక్షణ, భగవద్గీత సందేశాల ప్రచారం, సమాజంలో ఆధ్యాత్మిక విలువలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. యువతలో సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించడంలో ఈ సభ కీలకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. రైస్ మిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా రైస్ మిల్లులను తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీను సందర్శించి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. రోజుల తరబడి లారీలో ధాన్యాన్ని నిలిపివేయడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడం గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతి లారీ వెంట అన్లోడ్ అయ్యేలా పరిరక్షించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మిల్లులు, గోదాంల వద్ద పోలీసుల నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు దక్కాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వృత్తిరీత్యా వైద్యుడైన వంశీకృష్ణ రాజకీయ నాయకుడిగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారని మంచి గుర్తింపు పొందారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై స్పందిస్తూ ముందుండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రతిష్టాత్మక పదవిని అప్పగించారు.
అప్పగించింది. ఈ నియామకంపై అచ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ డాక్టర్ సెల్ మరియు బలోపేతం కావడంలో వంశీకృష్ణ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.